లోకంలో మనుషుల్ని వారి వారి తీరును బట్టి, వర్తనాన్ని బట్టి, చర్యలను బట్టి ఉత్తములుగా, మధ్యములుగా, అధములుగా నీతికారులు పేర్కొనడం చూస్తూ ఉంటాం. ఇక్కడ సుందరపాండ్యుడు చమత్కారంగా ఆయా వృక్షాలతో మనుషుల్ని పోల్చి ఉత్తమ, మధ్యమ, అధమత్వాలను నిరూపిస్తున్నాడు. పనసామ్రపాటల సమాహ స్యురిహోత్తమ మధ్యమ అధమాః పురుషాః ఫలసుమఫల సుమనిచయైః కర్మవచః కర్మవాహ్నిచయైః. పనస చెట్లు పళ్ళను మాత్రమే ఇచ్చినట్లు, క్రియలను మాత్రమే చేసేవారు ఉత్తములు. మామిడి చెట్లు పూలు పళ్ళు ఇచ్చినట్లు, మాటలు చెబుతూ పనులు చేసేవారు మధ్యములు. పాదిరి చెట్లు పువ్వులు మాత్రమే ఇచ్చినట్లు, ఒట్టి మాటలు మాత్రమే చెప్పేవారు అధములు. మనిషి పని చేస్తాడు, మాటలు ఆడతాడు. పని చేసినా చెయ్యకపోయినా మాటలాడటం వాని అలవాటు. ఆ మాటలు ఆ చేసే పనికి సంబంధించినవే కావచ్చు. ఇలా చేస్తాను, అలా చేస్తానని తాను చేయబోయే కార్యాలను బహుధా వర్ణిస్తాడు. మాటలాడడం వరకు క్రియకు పూర్వరంగమే. ఊహలకు ఉక్తులకు పెద్ద తేడా ఏమీ లేదు. అది భావరూపం, ఇది వాగ్రూపం. ఊహలు కానీ మాటలు కానీ క్రియలుగా పర్యవసించినప్పుడే ప్రయోజనం సిద్ధించేది. వీడికి 100 రూపాయలు ఇద్దామనుకోవడానికి 100 రూపాయలు ఇస్తాననడానికి పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దామనుకున్నవాడు ఇస్తాననకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇస్తానన్నవాడు ఇవ్వకపోవచ్చు. ఇచ్చేకే ఇద్దామనుకున్న భావనం, ఇస్తానన్న మాట సౌరభాలు చిమ్మేది. లోకంలో కొందరుంటారు. వీరు మనసులో ఇద్దామనో చేద్దామనో అనుకుంటారో లేదో మనకు తెలియదు. ఇస్తాం చేస్తామన్న మాటలు వీరి నోటి వెంట వినబడం. కానీ వీరు కావలసిందేదో ఇస్తారు, చేస్తారు. క్రియాశూరులు అన్నమాట. ఇదిగో వీరు ఉత్తములంటే. పనస చెట్ల వంటి వారట వీరు. పనస పువ్వునీయదు. వీరు మాటలు పలకరు, వాగ్దానాలు చేయరు. పనస పళ్ళనిచ్చినట్లు పనులు మట్టుకు చేసేస్తారు వీరు. వీరు దగ్గర నుంచి నూరుల కొలది పళ్ళతో ఉంటుంది పనస. ఆ పళ్ళు దోసిళ్ళ నొదిగేవి కావు, సందిళ్ళు చాలనివి. రాసి ఎక్కువైన కొద్దీ వాసి తగ్గడం మామూలు. కానీ పనస ఎన్ని పళ్ళనిచ్చినా వాసి తగ్గదు, వన్నె తరగదు. అట్లాగే ఉత్తములైన వారు కావించే ఉపకృతులకు పరిమితి ఉండదు. అధర స్పందన లేకుండా అన్నీ అమర్చిపెట్టేవారు వీరు. కేవల క్రియాశూరులు. వీరే ఉత్తములు. ఇక రెండో వర్గం వారున్నారు. వీరు మామిడి చెట్ల వంటి వారు. మామిడి పువ్వునిస్తుంది, పళ్ళను ఇస్తుంది. కొందరుంటారు, మాటలు చెప్తారు, పనులు చేస్తారు. మామిడి పూచిన పూతంతా నిలవదు, నిలిస్తే ఇంకేమైనా ఉందా? ఆకును కననిస్తుందా ఆ కాపు? రాలిన పూత రాలిపోగా మిగిలిన పువ్వు కాపునిస్తుంది. ఈ మనుషుల మాటలు ఆ పూతలాగే పిందె కట్టకుండా కొన్ని నేల రాలిపోవచ్చు. అయితే ఏం మిగిలినదైనా కాస్తోంది, ఫలాలనిస్తోంది. అట్లాగే మాటలు చెప్పినా కొంతైనా పని కూడా చేసేవారు మధ్యములు. ఇక మూడో వర్గం వారు. వీరు పాదిరి చెట్ల వంటి వారు. ఇవి పూలు మాత్రమే ఇస్తాయి, ఫలాలనియ్యవు. అట్లాగే కొందరు మనుషులు మాటలవారే కానీ చేతలవారు కాదు. వీరు వాగ్దాన సింహాలే కానీ దానసింహాలు మట్టుకు కారు. అయితే వీరి మాట వింటుంటే పని చేసేస్తాడులాగుందనిపిస్తుంది. అదే వారి చాతుర్యం. అలా మాటలతోనే జీవితం నెట్టుకొస్తూ ఉంటారు వీరు. అయితే ఓ మారు వాడి మాట విన్నాక, వాడి కలరూపు కన్నాక వాడిని జనం యావగించుకోక మానరు, ఎలిదంగా చూడక మానరు. ఇదిగో వీరు అధములు, వట్టి మాటల పోటరులు.